శుభాశీస్సులు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారితో పాటు స్వతంత్ర పోరాటంలో తన వంతు కృషి చేసిన, కృష్ణా జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అయ్యదేవర కాళేశ్వరరావు గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, తోట వెంకట నరసింహ నాయుడు గారు, కాకాని వెంకటరత్నం గారు వంటి మహనీయుల సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిద్దాం. ఈ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరిలో మరింత దేశభక్తిని నింపుతాయని భావిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుపుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను. కుల, మత, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం 5 ముఖ్యమైన ఫైళ్లపైన సంతకాలు చేయడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, సామాజిక భద్రత పెన్షన్లు పెంపు మరియు స్కిల్ సెన్సస్ ఫైల్పై సంతకాలు చేసి పలు వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దేశమంతా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం మరెన్నో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాం. జిల్లా సమగ్ర అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకార, కల్లుగీత కార్మికుల, చేనేత, సంప్రదాయ చెప్పులు కుట్టేవారు, డప్పు కళాకారులు, హిజ్రాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. 2024 ఏప్రిల్ నెల నుండి పెన్షన్ల పెంపు వర్తింపజేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు పెంచిన 3,000 రూపాయలు, జూలై నెల 4,000 రూపాయలతో కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ప్రతి పెన్షన్దారు ఇంటికి వెళ్ళి అందజేయడం జరిగింది. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను మొత్తాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలకు, కిడ్నీ బాధితులు, బోధకాలు వంటి వ్యాధిగ్రస్తులకు 5,000 నుంచి 10,000 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం మొత్తం పెన్షన్ లబ్ధిదారులు 2,40,939 మంది కాగా వీరికి ఆగస్టు నెలలో 162.49 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో మొదటి రోజే 99.25% పెన్షన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబడడం జరిగింది. పౌర సరఫరాలు పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణలో భాగంగా జిల్లాలోని రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువగా దేశవాళీ కందిపప్పు కిలో 150 రూపాయలకు, నాణ్యమైన బీపీటీ, సోనా మసూరి రకం స్టీమ్ రైస్ కిలో 48 రూపాయలకు, రా రైస్ కిలో 47 రూపాయలకు అందిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద పోషక విలువలతో కూడిన 175 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం జిల్లాలో పాఠశాలకు ప్రతి నెల సరఫరా చేయడం జరుగుతోంది. అలాగే ప్రతి నెల సుమారు 8,000 ప్యాకెట్ల రాగి పౌడర్, బెల్లం పౌడర్ను పాఠశాలకు సరఫరా చేయడం జరుగుతోంది. ధరల నియంత్రణ కోసం జిల్లాలో ప్రత్యేక అధికారిని